హలో అండి. ఈ పూట వేడి ఏంటంటే చూడండి, ఉప్పుడు బియ్యము వేడి చేస్తున్నాను. ఉప్పుడు బియ్యము బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మా పాపకు జ్వరంగానండి ఉప్పుడు బియ్యంతో గంజి అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది కొద్దిగా నీళ్ళు కూడా పెట్టుకున్నాను. ఈ ఉప్పుడు బియ్యము బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది స్మెల్. ఈ నీళ్లు కొద్దిగా బాగా మరిగించుకోవాలి. ఎసురు కాంచుకోవడం అనమాట. ఎందుకు మా పాపకు 3 రోజుల నుంచి జ్వరం కానండి తగ్గడం లేదు. మిక్సీలో వేసేసాను. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. కొద్దిగా పచ్చి జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. మిక్సీ అయితే కొట్టించేసానండి. ఇదండి, ఇలా అయితే కొట్టుకొని మెత్తగా ఉందా లేదా టెస్ట్ చేశాను. ఎందుకంటే మెత్తగా ఉండాలి, బాగుంటుంది. బాగా నీళ్ళు మరిగిపోయాయి. దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను. తగినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు కసి ఉన్నా బాగుండదు. కొద్దిగా పొడి అయితే వేసేసానండి, ఉప్పుడు బియ్యం పొడి. మిగతాది మొత్తం అయితే వేసేసాను. వేసేసి బాగా కలబెట్టాను. బురుగు అనేది రాకుండా, గంజి కట్టకుండా, గుంటలు రాకుండా బాగా కలబెట్టేసానండి. చూడండి, ఇలాగైతే రెడీ అయిపోయింది. గ్లాసులో అయితే పోసేసాను. పాపకొకటి, నాకొకటి. ఓకే ఫ్రెండ్స్.